హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మరొక మంచి ప్రేమ కథతో మీ ముందుకు వచ్చాను. ఈ కథను కూడా ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక లేట్ చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదాం. ఒరే ప్రవీణ్, ఇదిగో ఈరోజు చూసే అమ్మాయికి కూడా ఇది లేదు అది లేదు అని ఫోటోలోనే అమ్మాయిలకు పేర్లు పెట్టినట్లు ఎప్పట్లానే చేశావు అంటే కనుక ఊరుకునేదే లేదు. అందుకే నీకు ఫోటో కూడా చూపించలేదు. నేను చూశాను, అమ్మాయి చాలా బాగుంది, ఈ అమ్మాయి ఫిక్స్ అంతే. కాదు కూడదు అంటే కనుక ఇక నీకు పిల్లని చూడటం నా వల్ల కాదు. ఈ జన్మలో నీకు పెళ్లి కూడా కాదు, చెప్తున్నా చూడు. అదేంటి అమ్మా అలా అంటున్నావు? నేనేమైనా కావాలి అని అలా చేస్తున్నానా ఏంటి? ఇప్పుడు నువ్వు చూపించిన ఫోటోల్లో ఏ అమ్మాయిలో కూడా నాకు నచ్చిన ఒక్క క్వాలిటీ కూడా కనిపించినప్పుడు నేను మాత్రం ఎలా ఓకే చేస్తాను? నువ్వే చెప్పు అని అన్నాడు ప్రవీణ్. క్వాలిటీస్ అని కూర్చుంటే ఏదో ఒక కోతే వస్తుంది చివరకు నీకు, జాగ్రత్త మరి అని అన్నారు కావేరి గారు. అమ్మా నువ్వు కూడా ఏంటమ్మా అలా అంటున్నావు అని గారాలు పోతాడు తల్లి దగ్గర ప్రవీణ్. సర్లే త్వరగా రెడీ అవ్వు, టైం అవుతుంది, అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి అని చెప్పి ఆమె బయటకు వచ్చేశారు కావేరి గారు. ప్రవీణ్ బెడ్ మీద నుంచి లేచి రెడీ అవ్వడానికి వెళ్ళాడు. కావేరి గారు బయటకు వచ్చి ఆలోచిస్తూ ఉంటారు. వాడు అన్నాడని కాదు గాని ఇప్పటి వరకు ఒక్క సంబంధం కూడా మంచిగా రాలేదు. ఫోటోలు చూసే తను వద్దు అనేశాడు. ఈ అమ్మాయి ఫోటోలో అయితే చాలా బాగుంది, నాకు తెలిసి వీడు ఓకే అనేస్తాడు, వెళ్ళాక చూద్దాం ఏమంటాడో అని అనుకుంది ఆమె. ఈ అమ్మాయి వీడికి నచ్చి అన్ని విధాలా బాగుంటే గనుక వెంటనే ఈ సంబంధాన్ని ఖాయం చేసుకోవడం బెస్ట్. నిన్న అల్లుడు గారు కూడా అదే అన్నారు, అలానే చెయ్యాలి, అప్పుడే నాకు వీడి పెళ్లి బెంగ తీరుతుంది అని అనుకుంటారు ఆమె. ఆవిడ ముందుగానే మధ్యవర్తితో అమ్మాయికి అబ్బాయి, అబ్బాయికి అమ్మాయి నచ్చితే చాలు, కట్న కానుకల ప్రసక్తి మాత్రం అసలు లేదు, పిల్ల బాగుంటే చాలు, వాళ్ళు కూడా అన్ని విధాలా నచ్చితే కనుక ఈ రోజే సంబంధాన్ని ఖాయం చేసుకొని తాంబూలాలు కూడా మార్చుకుందామని చెప్పండి అని కబురు పెట్టారు. ఆయన కూడా సరే అని అదే విషయాన్ని రమేష్ గారికి కూడా చెప్తాడు. మధ్యవర్తి అబ్బాయి బాగున్నాడు, జాబ్ ఉంది, మంచి ఫ్యామిలీ కావడంతో రమేష్ గారు కూడా సరే అన్నారు. ప్రవీణ్ రెడీ అయ్యాక వాళ్ళ అక్క వాళ్ళు ఇంకా రాకపోవడంతో వాళ్ళ గురించి వెయిట్ చేసి వాళ్ళు వచ్చాక ఐదుగురు కలిసి అక్క రేఖ, బావ కళ్యాణ్, వాళ్ళ బాబు బన్నీ 6 సంవత్సరాలు, ప్రవీణ్ అండ్ కావేరి గారు అందరూ కలిసి కారులో అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్తారు. అక్కడికి వెళ్ళాక అమ్మాయి తరపున బంధువులు అన్ని మర్యాదలు చేసి అబ్బాయి వాళ్ళని లోపలికి తీసుకుని వెళ్తారు. లోపలికి వెళ్ళి కూర్చున్నాక కూల్ డ్రింక్స్ ఇస్తారు. అందరూ తాగడం అయ్యాక పెద్దలు మాటలు మొదలు పెడతారు. మీరు ఎవరి తాలూకా ఏంటి అని ఇలా ఈలోపు స్వీట్స్, హాట్స్, ఫ్రూట్స్ అన్నీ తీసుకుని వచ్చి వారి ఎదురుగా ఉంచుతారు. అయ్యో ఇప్పుడు ఏమీ వద్దండి అని అన్నారు కావేరి గారు మొహమాటంగా. పర్వాలేదు కొద్దిగా తీసుకోండి అని అంటారు అమ్మాయి తరపు వాళ్ళు. ఈలోపు రేఖ లేచి అమ్మాయి ఉన్న గదిలోకి వెళ్తుంది, బన్నీని వెంట పెట్టుకొని. ఆ అమ్మాయి రేఖకు బాగా నచ్చుతుంది. అమ్మాయితో అబ్బాయి వాళ్ళ అక్క అని చెబుతారు అక్కడ వాళ్ళు. ఆ అమ్మాయి రేఖకు చైర్ చూపిస్తూ ఇలా కూర్చోండి అని అంది. అప్పుడు బన్నీ అంటాడు, అమ్మా ఎవరు తను అని అడిగాడు బన్నీ. అన్నీ కుదిరితే తను నీకు అత్త అవుతుంది అని అంటుంది రేఖ. అత్త అవుతుందా, ఎలా అని అన్నాడు బన్నీ. ఎలా అంటే మీ మామను పెళ్లి చేసుకొని అని చెప్పి అమ్మాయి తల్లి లక్ష్మి గారు అంటారు. అందరూ పకపకా నవ్వుకుంటారు. రేఖ వాళ్ళు అక్కడి నుంచి కళ్యాణ్ దగ్గరికి వచ్చి కూర్చుంటారు. రేఖ, ఏవండి అమ్మాయి చాలా బాగుంది, నాకు నచ్చింది అంటుంది. నచ్చాల్సింది నీకు కాదే మీ తమ్ముడికి అని అన్నాడు కళ్యాణ్. ఇంతలో కావేరి గారు అమ్మాయిని పిలిపించండి అని అన్నారు. ప్రవీణ్ ఎలా ఉంటుందో ఏంటో ఈ అమ్మాయి అని అనుకుంటూ ఉంటాడు మనసులో. ఇంతలో పెద్దవాళ్ళు అమ్మాయిని తీసుకుని వచ్చి అబ్బాయి ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చోబెడతారు. రేఖతో పాటు కళ్యాణ్, కావేరి గారికి కూడా అమ్మాయి చాలా బాగా నచ్చింది. ఫోటోలో కంటే చాలా బాగుంది అనుకుంటారు అందరూ. అమ్మాయి బాగుంది అని ప్రవీణ్ చెవిలో చిన్నగా చెప్తాడు కళ్యాణ్. ప్రవీణ్ ఎదురుగా తల కిందకు వంచి ఉంటుంది. అలానే ఆ అమ్మాయి కూర్చున్న వైపు చూశాడు. ఎల్లో కలర్ శారీ కనిపిస్తుంది.
కొంచెం పైకి చూస్తాడు. అమ్మాయి 2 చేతి వేళ్లు కలిపి ఒడిలో పెట్టుకొని కూర్చొని ఉంటుంది. ఆమె చేతి వేళ్లను చూస్తూ ఉంటాడు ప్రవీణ్. పొడవుగా ఉన్న చేతి వేళ్ళు, పెద్ద పెద్ద గోళ్ళు, నీట్గా వేసిన నెయిల్ పాలిష్, 2 చేతులకు నిండుగా గాజులతో చూడటానికి చాలా అందంగా ఉన్నాయి అని అనుకుంటాడు. ఇంతలో అమ్మాయిని చూడు బాబు అని అంటారు ఒక పెద్ద ఆవిడ. చూడు నాన్న అని అన్నారు కావేరి గారు. సరే అని తల ఊపుతాడు ప్రవీణ్. ఇద్దరు ఒకరిని ఒకరు చూసుకోండి, మీ ఇద్దరికి ఓకే అయితే పెద్దవాళ్ళం మిగతా విషయాలు మాట్లాడుకుంటామంటారు. ప్రవీణ్ తల ఎత్తి అమ్మాయిని చూస్తాడు. ఒక్క నిమిషం అలా షాక్ అయిపోతాడు. కళ్యాణ్ భుజం తట్టగా ఈ లోకంలోకి వస్తాడు ప్రవీణ్. ఎందుకంటే తనని అమ్మాయి అనే కంటే దేవకన్య అంటే బాగుంటుందేమో అనిపిస్తుంది ప్రవీణ్కి. ప్రవీణ్, నేను అనుకున్న దానికంటే ఇంకా కొన్ని క్వాలిటీస్ ఎక్కువగానే ఉన్నాయి అని అనుకుంటాడు అతను. అలా అని మన అబ్బాయికి ఏం తక్కువ కాదు. 6 అడుగుల అందగాడు, తెల్లని మేనిఛాయ, చేతి వేళ్లతో వెనుకకు తోసిన నుదురుపై వచ్చి పడే సిల్కీ హెయిర్, చిన్న నవ్వుతో చాలా అందంగా ఉంటాడు. నువ్వు కూడా అబ్బాయిని చూడమ్మా అని వాళ్ళ నాన్నగారు అనడంతో అప్పటి వరకు కిందకి దించి ఉన్న కనురెప్పలను పైకి లేపి అబ్బాయిని చూస్తుంది ఆమె. అప్పటికే తను ఎప్పుడు చూస్తుందా అని ఎదురు చూస్తున్న ప్రవీణ్ ఆమె పెద్ద పెద్ద నయనాలతో చూస్తూ ఉండిపోయాడు. అమ్మాయి కూడా కొన్ని క్షణాల పాటు అబ్బాయిని రెప్ప వేయకుండా చూస్తోంది. అందరూ వాళ్ళని చూసి నవ్వుకుంటారు. మొదటి చూపులోనే ఒకరికి ఒకరు పిచ్చి పిచ్చిగా నచ్చేస్తారు. అమ్మాయిని ఏమైనా అడుగుతారేమో, అడగండి అని అంటే నీ పేరు ఏంటమ్మా అని అంటుంది రేఖ. రేఖ వైపు చూస్తూ ధరణి అండి అని చెప్తుంది ఆ అమ్మాయి. నైస్ నేమ్ అని అంటుంది రేఖ. ఏం బాబు మా అమ్మాయి నచ్చిందా అని అడుగుతారు అమ్మాయి మేనమామ. ఓకే అన్నట్టు ఒక నవ్వు నవ్వుతాడు ప్రవీణ్. ఇంతలో బన్నీ నాకు అత్త ఓకే సూపర్ అని అంటాడు బన్నీ. బన్నీ మాటలకు అందరూ పకపకా నవ్వుతారు. అత్త నచ్చవలసింది నీకు కాదురా మీ మామకు అని అన్నాడు కళ్యాణ్ బాబును ఒడిలోకి తీసుకుంటూ. ధరణి, మరి మావాడు నీకు ఓకేనా అని అంటుంది రేఖ. తల ఊపుతుంది ధరణి. అమ్మాయితో ఏమైనా మాట్లాడతావు బాబు అని అన్నారు ధరణి తండ్రి రమేష్ గారు. ఆ మాటతో ఓకే అన్నట్లు వెంటనే లేచి నిలబడతాడు ప్రవీణ్. ప్రవీణ్ చేయి పెట్టుకొని కూర్చోబెడతాడు కళ్యాణ్. పర్వాలేదులే బాబు, ఇప్పుడు ఇవన్నీ మామూలైపోయినాయి, ఒకరికి ఒకరు నచ్చారు కదా, వెళ్ళనివ్వండి అని అన్నారు ధరణి మేనమామ. అమ్మా ధరణి, అబ్బాయిని నీ రూమ్ తీసుకుని వెళ్ళు అని అన్నారు రమేష్ గారు. ధరణి లేచి నుంచుంటుంది. వెంటనే ప్రవీణ్ కూడా లేస్తాడు. సరే మీరు వెళ్ళండి అని అన్నారు. ధరణి ముందుకు కదులుతుంది. ధరణిని అనుసరిస్తాడు ప్రవీణ్. వాళ్ళిద్దరూ పైకి వెళ్ళాక పెద్దలు పిల్లలకి ఇష్టమే కాబట్టి మనం మిగిలిన విషయాలు మాట్లాడుకుందామని పెళ్లి మాటలు మొదలు పెడతారు. ధరణి ప్రవీణ్ గదిలోకి వెళ్ళారు. కానీ ఏం మాట్లాడాలో తెలియక ఇద్దరిలో కూడా ఏదో తెలియని అలజడిగా ఉంటుంది. కొద్దిసేపటికి ప్రవీణ్ ధైర్యం చేసి మాట్లాడటం మొదలు పెడతాడు. ఏం చదువుకున్నారండి అని అడిగాడు ప్రవీణ్. బీటెక్ చేశానండి అని చెప్పింది ధరణి. ఓకే గుడ్, జాబ్ చేసే ఉద్దేశం ఉందా అండి మీకు అని అన్నాడు ప్రవీణ్. ఇంకా ఏం అనుకోలేదు అండి అని చాలా పొడి పొడిగా మాట్లాడుతుంది ధరణి. మీకు ఓకేనా నేను అని అడిగాడు ప్రవీణ్. హా అంటుంది ధరణి. మరి నన్ను ఏం అడగరా అని అన్నాడు ప్రవీణ్. తల అడ్డంగా ఊపుతుంది ధరణి. ఏం ఎందుకని అని అన్నాడు ప్రవీణ్. నాన్నగారు అన్ని ఆలోచించే చేస్తారు, ఏది చేసినా ఇప్పుడు మీతో మాట్లాడమని పంపించారు అంటే ఖచ్చితంగా నాన్నకి ఈ సంబంధం నచ్చింది అని తెలుస్తుంది. ఆయన ఏది చేసినా నా మంచి కోసమే చేస్తారని నాకు పూర్తిగా నమ్మకం ఉంది మా నాన్న మీద అని అంటుంది ఆమె. హో అవునా, మరి నా మీద అని అంటాడు నవ్వుతూ. ఆ మాటకు ధరణి కూడా నవ్వేస్తుంది. అది సరే, నేను మిమ్మల్ని ఒకటి అడుగుతాను, మీరు కాదనకూడదు అని అన్నాడు ప్రవీణ్. దానితో ధరణి ప్రవీణ్ వైపు షార్పుగా చూస్తుంది. తప్పుగా అనుకోకండి, నేను మిమ్మల్ని ఒకసారి మూ మూ అని అడుగుతాడు. అడిగితే ధరణి ఏమనుకుంటుందో అని. ఏం అడగపోతున్నాడో ఏమిటో అని ధరణి లోపల కంగారు మొదలవుతుంది. అంటే మిమ్మల్ని అని మళ్ళీ మొదలుపెట్టి మిమ్మల్ని ముట్టుకోవచ్చా, మీ చేతి వేళ్లను ఒకసారి తాకాలి అని ఉంది అని అన్నాడు అతను. దానితో ధరణి ఊపిరి గట్టిగా పీల్చి వదిలి సరే అని తల ఊపుతుంది. అప్పటి వరకు ప్రవీణ్ ఏమడుగుతాడో అనే టెన్షన్ నుంచి బయటపడుతూ
ఆమె తన చేతులను ముందుకు చాపుతుంది. ప్రవీణ్ తన చేతులతో ధరణి చేతులు అందుకొని చాలా అపురూపంగా చూస్తూ ఉంటాడు. కింద పెద్దలు కూడా పెళ్లి ఖాయం చేసుకుంటారు. ముహూర్తాలు పెట్టడానికి ఎప్పుడు మంచి రోజు అని చూస్తూ ఉన్నారు. ప్రవీణ్ తన చేతి వేళ్లను అలా సుకుమారంగా తాకుతూ ఉంటే ధరణి సిగ్గుతో తలదించుకుంటుంది. తల వంచుకుని కూర్చున్న ధరణిని చూస్తూ ఆమె చేతులను ముద్దాడతాడు ప్రవీణ్. అనుకోని ఆ చర్యకు పులకరించిపోతుంది గాని వెంటనే తన చేతుల్ని వెనక్కి తీసుకుంటుంది ధరణి. దానితో 2 నిమిషాలు మౌనం రాజ్యమేలుతూ ఉంది ఆ గదిలో. ఇంకా కిందకి వెళ్దామా అని అంటుంది అదురుతున్న గుండెతో ధరణి. అని అంటాడు ప్రవీణ్. ఇద్దరూ బయటకు వెళ్ళడానికి లేచి నిల్చుంటారు. ధరణి 2 అడుగులు ముందుకు వేయగానే ఆమె చెయ్యిని పట్టుకొని వెనక్కి లాగుతాడు ప్రవీణ్. దాంతో ధరణి వెళ్ళి ప్రవీణ్ కతుక్కుపోతుంది. వెంటనే ధరణిని గట్టిగా హత్తుకొని బుగ్గను ముద్దు పెట్టి ఏం తెలియని వాళ్ళ నవ్వుకుంటూ క్రిందకి వెళ్ళిపోతాడు ప్రవీణ్. నవ్వుతూ కిందకి వస్తున్న తమ్ముడిని చూసి వెనక ధరణి లేకపోవడంతో తను ఏది అని సైగ చేస్తుంది రేఖ. ఏమో అన్నట్లు భుజాలు ఎగరవేస్తాడు ప్రవీణ్. అదేంటి అని అన్నట్లు చూస్తుంది రేఖ. ఒక పిచ్చి నవ్వు నవ్వుతాడు ప్రవీణ్. అనుకోకుండా ప్రవీణ్ చేసిన పనికి షాక్ కొట్టినట్లు అలానే నిల్చొని ఉండిపోతుంది ధరణి. రేఖ ప్రవీణ్ వైపు కోపంగా చూస్తూ బన్నీ పైకి వెళ్ళి అత్తని తీసుకొనిరా అని పంపిస్తుంది బన్నీని. బన్నీ పైకి వెళ్ళి ధరణి చేయి పట్టుకొని రాత కిందకి రమ్మంటున్నారు అందరూ అని అన్నాడు. అప్పుడు ఈ లోకంలోకి వస్తుంది ధరణి. బన్నీతో కలిసి కిందకు వస్తుంది ధరణి. అప్పటికే పంతులు గారు వచ్చి ముహూర్తాలు చూస్తూ ఉన్నారు. అందరినీ చూస్తూ అక్కడే నిలబడిన ధరణి అలా కూర్చో అమ్మా అని అన్నారు కావేరి గారు. ముందులాగే ప్రవీణ్ ఎదురుగా కూర్చుంటుంది. ప్రవీణ్ తన వైపు చూస్తాడు. ధరణి కొంచెం సీరియస్గా చూస్తుంది. ప్రవీణ్ ప్లీజ్ సారీ అని అన్నట్లుగా సైగ చేస్తాడు. ధరణి సీరియస్గా చూడడం, ప్రవీణ్ బ్రతిమలాడటం కళ్యాణ్ గమనించి ఏం జరిగింది అని ప్రవీణ్కి మాత్రం వినిపించేలాగా అడుగుతాడు. ఏం జరిగింది బావా? ఏం లేదు, పంతులు గారు పంచాంగం చూస్తున్నారు అని అన్నాడు చాలా క్యూట్గా చూస్తూ ప్రవీణ్. అరే బామర్ది, నీ పిచ్చి వేషాలు నా దగ్గర కాదు గాని పైన ఏం జరిగింది? ధరణి ఎందుకలా సీరియస్గా చూస్తుంది అని అడుగుతాడు కళ్యాణ్. అది ఏం లేదు బావా, ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ముహూర్తాలు పెట్టించు బావా అని కళ్యాణ్ షర్టు పట్టుకొని గుంజుతాడు. దానితో కళ్యాణ్ దేనికిరా ముహూర్తం అని అడుగుతాడు తను. హిహిహి అని ఒక వెర్రు నవ్వు నవ్వి దేనికి అంటావేంటి బావా? పెళ్ళికి బావా అని అన్నాడు ప్రవీణ్. అంతేనా అని అంటాడు కళ్యాణ్. అంటే ఆ తర్వాత మీరే పెట్టించేస్తారుగా, నేను అడగడం ఏం బాగుంటుంది చెప్పు అని అన్నాడు ప్రవీణ్. ఓర్ని చాలా వేషాలున్నాయిరా నీ దగ్గర అని అంటాడు కళ్యాణ్. వీళ్ళు మాట్లాడుకుంటుండగా పంతులు గారు పిల్లల జాతకాలు బాగా కుదిరాయి. వీళ్ళ జాతకాల ప్రకారం వచ్చే నెలలో ఒక మంచి ముహూర్తం ఉంది. మళ్ళీ 2 నెలలు పోయిన తర్వాత మంచి ముహూర్తాలున్నాయి. మీ ఇరు కుటుంబాలు మాట్లాడుకొని మీకు ఏది సౌకర్యంగా ఉంటుంది అంటే అది ఖాయం చేస్తా అని అన్నారు పంతులు గారు. ఆడపిల్లవాళ్ళు మీరు పెళ్ళి అంటే అబ్బాయి వాళ్ళకంటే ఎక్కువగా, అందుకే మీరే చెప్పండి ముందు అంటారు. ఈలోపు ప్రవీణ్కి ఎక్కడ లేటుగా పెట్టిస్తారో పెళ్లి ముహూర్తం అని టెన్షన్ వచ్చేస్తూ ఉంటుంది. రమేష్ గారు కావేరి గారితో చెల్లెమ్మ మీరు చెప్పండి, మాకు ఏదైనా పర్వాలేదు అన్నారు. దాంతో ప్రవీణ్ కళ్యాణ్ చెవి దగ్గర నువ్వు చెప్పు బావా, నెక్స్ట్ మంత్ ఫిక్స్ చేయమని అన్నాడు. అంతలో కళ్యాణ్ అత్తయ్య వచ్చే నెలలో ముహూర్తాన్ని ఖాయం చేయండి, లేదంటే మనవాడు ఇప్పుడే తాళి కట్టేలా ఉన్నాడు అన్నాడు. కళ్యాణ్ మాటలకు అందరూ ఒకసారి ప్రవీణ్ వైపు చూసి నవ్వుతారు. ప్రవీణ్ సిగ్గుతో పక్క చూపులు చూస్తూ ఉంటాడు. ధరణి తల వంచుకొని నవ్వుకుంటుంది. అందరూ మళ్ళీ మాటల్లో పడతారు. ప్రవీణ్ ధరణిని చూస్తాడు. ధరణి కూడా ప్రవీణ్ చూస్తూ ఉంటుంది. అందరూ ఎవరి మాటల్లో వాళ్ళు ఉన్నారు అన్న విషయం గమనించిన ప్రవీణ్ ధరణికి ముద్దు పెడుతున్నట్లుగా పెదాలు ముడివేసి ఉమ్మా అన్నాడు. ధరణి కళ్ళు పెద్దవి చేసి నోటి మీద చెయ్యి పెట్టుకొని ప్రవీణ్ని అక్కడ ఎవరైనా చూశారా అని అందరినీ చూస్తుంది. ఎవరూ చూడలేదు, అమ్మయ్యా అనుకుంటుంది. అప్పటికే ఆ సీన్ మన బన్నీ బాబు కళ్ళల్లో పడుతుంది. ఇంకేముంది, అందరికీ వినిపించేలా గట్టిగా అమ్మా మామ అత్తకు ముద్దు పెట్టాడమ్మా అని వాళ్ళ అమ్మకు చెప్తాడు.
వెంటనే రేఖ బన్నీ నోరు మూసేస్తుంది. ప్రవీణ్ తల్లగొట్టుకుంటాడు బన్నీని చూసి. కళ్యాణ్ ప్రవీణ్ తల మీద ఒక్కటి పీకుతాడు. బావా అని అంటాడు ప్రవీణ్. ధరణి వెంటనే తల కిందకి దించేసుకుంటుంది. ఆ రోజు మంచి రోజు కావడంతో తాంబూలాలు మార్చేసుకుంటారు ఇరు కుటుంబాలు. తాంబూలాలు మార్చుకున్నాక భోజనాలు చేసి కావేరి గారు వెళ్ళడానికి సిద్ధమవుతారు. ఎలాగో ఖాయమైపోయి తాంబూలాలు మార్చేసుకున్నాం కదా, ఇంకెందుకు ఆలస్యం, వెళ్ళి నీ కాబోయే శ్రీమతికి చెప్పిరా వెళ్ళొస్తాము అని చెప్పింది రేఖ. తను ఆ గదిలో ఉంది బాబు, వెళ్ళి అమ్మాయికి చెప్పిరండి అని అంటుంది ధరణి తల్లి సుధా. సరే అని ధరణి ఉన్న రూంలోకి వెళ్తాడు ప్రవీణ్. అప్పటి వరకు ధరణితో మాట్లాడుతున్న వాళ్ళు ప్రవీణ్ని చూసి నవ్వుతూ బయటకు వెళ్ళిపోతారు. ప్రవీణ్ దగ్గరికి రావడంతో ధరణి లేచి నిలబడుతుంది. ధరణి దగ్గరికి వెళ్ళి చేయి పట్టుకొని వెళ్ళొస్తా, మళ్ళీ వచ్చి పెళ్లి చేసుకొని తీసుకొని పోతా అని అన్నాడు ప్రవీణ్. మళ్ళీ ముద్దు పెడితే ఏమనుకుంటుందో, పెట్టుకోవాలా వద్దా అన్నట్లు ధరణిని చూస్తూ ఉన్నాడు. ఇంతలో ధరణినే చొరవ చేసి ప్రవీణ్ బొగ్గు మీద ముద్దు పెట్టి బాయ్ అంటూ నవ్వుతుంది. దానితో ప్రవీణ్ ఆనందానికి అంతు కూడా ఉండదు. ధరణిని దగ్గరకు తీసుకొని ఆమె అధరాలపై మొదటి సంతకం చేసి బాయ్ రా అని చెప్పి బయటకు వచ్చేశాడు. ధరణి కూడా ప్రవీణ్తో పాటు బయటకు వచ్చి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్న అందరికీ బాయ్ చెప్తుంది. వాళ్ళ కార్ బయలుదేరి వెళ్ళిపోతుంది. అలా వాళ్ళ ప్రయాణము అక్కడి నుంచి పెళ్లికి పయనమైంది. ఇంతటితో ఈ కథ సమాప్తమైంది. మరొక మంచి కథతో మీ ముందుకు వస్తాను. ఈ కథ నచ్చితే లైక్ చేసి మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. కొత్త వారు మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.